వృద్ధాప్యం పసితనం వంటివి అని, వారు పసిపిల్లల్లా ప్రవర్తిస్తారని, వారిని ప్రేమగా సాగాల్సిన అవసరం ఉంటుందని తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట పరిశీలకులు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సూర్యనగర్లో గల జనావళి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల దినోత్సవ వేడుకలు అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ అండ్ అధ్యక్షులు పెంకే గోవిందరావు అధ్యక్షతన జరిగినవి. ఈ కార్యక్రమంలో అలయన్స్ వనము శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ గవర్నర్ ముఖ్య అతిథిగాను, ఆలయ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. వృద్ధులకు ధైర్యం చెప్పి మాట్లాడి మనోధైర్యం వచ్చేలా వారితో కలిసిమెలిసి ఉండటం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజన్ చైర్పర్సన్ దుర్గా సుభద్ర, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్, ముద్దన వెంకటేష్, మేము సైతం అధ్యక్షులు గణేష్, సత్యబాబు, కొత్త శ్రీరాములు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముఖ్యంగా వృద్ధులు అంటే మనకి చిన్నపిల్లలతో సమానం. ప్రతి ఒక్కరు ఏమని చేస్తున్నారంటే పెద్ద వయసు రాగానే, ముసలి వయసు రాగానే వాళ్ళకి ఒరిజినల్గానే కొంత పర్మిషన్ వస్తుంది, ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం, అబ్బాయి వయసు అయిపోయిందని చెప్పేసి వెంటనే వృద్ధాశ్రమాలకో లేకపోతే డబ్బులు ఇచ్చే ఆశ్రమాలకో ఎక్కడికో చోటకి పంపిస్తున్నాం. ఈ సంస్కృతి మారాలి. ఈ పెద్దల్ని మన ఇంట్లోనే పెట్టుకుని ఎంత కష్టమైనా కష్టం లేకుండా ఉండదు. చిన్నప్పుడు మనల్ని ఏ విధంగా తల్లిదండ్రులు కష్టపడి పెంచుతున్నారో అదేవిధంగా వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మనం ఆ విధంగా సాకాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. ఈ ఆశ్రమం నందు ఈరోజు మరి ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అని నేను, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు, అలాగే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ అయిన పెంకే గోవిందరాజు గారు, మా ఆర్సి సుభద్ర గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అయిన కిరణ్ కుమార్, అలాగే క్లబ్ ట్రెజరర్ అయిన బుజ్జి గారు, గణేష్, అలాగే శ్రీనివాస్, శ్రీను, ప్రసాద్ తదితర సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది.